టీడీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు మహిళలకు అండగా నిలుస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశమేనని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణంలో బుధవారం స్త్రీ శక్తి విజయోత్సవ ర్యాలీ జరిగింది. కావలి మొత్తం మహిళలతో పసుపుమయమైంది. తెలుగుదేశం జిందాబాద్, జై చంద్రబాబు, జై జై చంద్రబాబు, ఎమ్మెల్యే కావ్య నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. మహిళలతో కలిసి ఈ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ మహిళలకు సమాన హక్కులు కల్పించారన్నారు. అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు మహిళలకి అందిస్తూ వారిని ఎంతో ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం తెచ్చిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకం మహిళలకు ఎంతో వరమన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, టీడీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం, మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం కల్పించింది. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిచే విధంగా, మన ప్రాంతంలో నివసించే యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా, మన ప్రాంతం ఒక మహానగరంగా అభివృద్ధి చెందే విధంగా, మన పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పని వచ్చే విధంగా, ఎక్కడికి పోవాలన్న మనకి బస్సులు ఉండే విధంగా, కొత్త కొత్త రూట్లు కూడా అతి తొందరలోనే బస్సులేసి ఏ ఒక్క మహిళా తల్లి ఇబ్బంది పడకుండా చూసే విధంగా కూడా భవిష్యత్తులో కావలి నియోజకవర్గం మీ బిడ్డగా, మీ ఇంటి బిడ్డగా, మన అంటే పెద్ద బిడ్డగా చంద్రబాబు ఉన్నాడు, చిన్న బిడ్డగా మీకు నేనున్నాను. నేను చంద్రబాబు కలిసి ఈ కావలిని నిరంతరం కూడా కాపాడుకుంటూ ఎల్లవేళ్ళ మీకు అండదండలుగా ఉంటూ ఏ ఒక్క సమస్యకి కావలిలో కావ్య కృష్ణారెడ్డి మీ ఇంటి బిడ్డ ఒకడు ఉన్నాడనే విషయాన్ని మీరు మర్చిపోకుండా సద్వినియోగం చేసుకుని నిరంతరం మీకు అండగా ఉండేదానికి నేను ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ఉంటానని కూడా మీకు అందరికి కూడా మాటిస్తూ, మీ అందరి శక్తి, మీ అందరి దీవెనలు ఈ సంకీర్ణ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి, లోకేష్ బాబుకి, మీ బిడ్డైన కావ్య కృష్ణారెడ్డికి ఎల్లప్పుడూ ఉండాలని, మీరు ఆశీస్సులు ఉన్నంత కాలం కావాలని కాపు కాచుకునే దాంట్లో ఎప్పుడు ముందుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసి చంద్రబాబును ఆశీర్వదించడానికి, లోకేష్ బాబును ఆశీర్వదించడానికి, నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా తల్లులందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ మన కావాలని మనం అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు, సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199. Hi Nilor, please subscribe to N3 TV.